న్యూస్ ఛానల్ కు స్వాగతం। కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను తాడిపత్రి తహసీల్దార్ ఆఫీస్ వద్ద దగ్ధం చేపట్టడం జరిగినది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ గారు, తాడిపత్రి ఇన్ఛార్జ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి గారు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి గారు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జాఫర్ గారు మాట్లాడారు। నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ను నిరసన వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తూ ఇవాళ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని ఎంఆర్ఓ కార్యాలయం తాడిపత్రిలో చేపట్టడం జరిగింది। ఇవాళ ప్రధానంగా ఇది సంపన్నుల గొప్పల బడ్జెట్, ఇదే పేదలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్। 8వసారి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి కేంద్రం ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు। 11వ సంవత్సరం ఇది। 3వ మారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఢిల్లీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒక రకంగా మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేటువంటి బడ్జెట్ అయినప్పటికీ కూడా ఇవాళ పేదలకు కానీ, వ్యవసాయ రంగానికి కానీ, లేకుంటే ఉపాధి పనులకు సంబంధించి కానీ, ప్రైవేటీకరణకు పూనుకుంటున్నటువంటి అంశాలపైన కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి వైఖరి లేదు। అందుకే బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం। ఇవాళ సంపన్నుల బడ్జెట్ అని చెప్తా ఉన్నాం। 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటువంటి వాళ్ళకు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా మినహాయింపు ఇవ్వడం జరిగింది। ఇవాళ ఈ దేశంలో 8 కోట్ల మంది జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు। మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 8 కోట్ల మంది ఉంటా ఉన్నారు। బడ్జెట్లో మీరు ఎంత కేటాయింపులు చేసినారు? 86,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసినారు। డిమాండ్ ఉంది। ఇవాళ కరోనా కాలంలో వలసలు పోతా ఉంటే అన్నం పెట్టినటువంటిది ఏమంటారు నరేంద్ర మోడీ? 25 కోట్ల మంది దిగువ నుంచి పైకి వచ్చినారంటా ఉన్నాడు। 25 కోట్ల మంది అంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటే 80 కోట్ల మందికి మీకు ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నాము నేనంటా ఉన్నా। దీనికి సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ। అందుకని ఇవాళ నిర్మలా సీతారామన్ గారు, ఇవాళ నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఇవాళ దేశవ్యాప్తంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు। ఇవాళ ప్రధానంగా సూచనలు కూడా చేస్తూ ఉన్నారు। వామపక్ష పార్టీలు ఇవాళ ప్రధానంగా 8 సవరణ చేస్తూ ఉన్నారు। ఈ నెల 14 నుంచి 20 తారీఖు వరకు వీధి మీటింగులు పెట్టి ఇవాళ చైతన్యవంతులు చేసి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మాట్లాడబోతా ఉన్నారు। అదేవిధంగా ఎంఎస్పీ అడుగుతా ఉన్నారు। ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, రైతులు పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని, డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు అమలుపరచాలని ఇవాళ 2వ దశ ఉద్యమం నడుస్తూ ఉంది। తల్లేవారని రైతు సంఘం నాయకుడు ఇవాళ ఆమరణ దీక్ష కూర్చున్నాడు 70 రోజుల పైబడి। ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏమంతా కూడా మానవత్వం ఉందని నేను అంటా ఉన్నా। మొదటి దఫా 750 మంది ప్రాణత్యాగం చేశారు। ఇవాళ 2వ దఫా ఆయన ప్రాణాలు తెగించేంత కూడా ఇవాళ దీక్షలు చేస్తూ ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ వారితో చర్చలు కూడా జరుపుకోకపోవడం శోచనీయం, గర్హనీయం। ఇది సరైనటువంటి కాదు। ఇవాళ ప్రాణాలకు తెగించి నడుపుతున్నటువంటి ఉద్యమాన్ని, ఇవాళ రైతులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాన్ని, ఇవాళ 3 వ్యవసాయ నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ దొడ్డిదారులను అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొని వచ్చి ఇవాళ రైతుల గొంతు నొక్కేటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీగా। అందుకే దల్లేవాళ్ళు ఇవాళ మీరు ఆమరణ దీక్ష ఆపవను, ఈ డిమాండ్ల పరిష్కారం అయినంతవరకు నా ప్రాణాలు ఒక్కటే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది। 142 కోట్ల జనాభా ఉంది। ఇవాళ రైతులు పండించేటువంటి పంట ఆధారంగా ఇవాళ మనం బతుకుతా ఉన్నాం। ఇవాళ తిండి గింజలు వస్తా ఉన్నాయంటే ఇవాళంతా కూడా రైతు ఉండాలి। అందుకే రైతు విధానాలను కూడా తుంగలో దక్కేటువంటి ప్రభుత్వ విధానాలను మనం ఎండగట్టాలి। అదేవిధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటా ఉన్నారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్। ఇవాళ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడతా ఉన్నారు, బీమా రంగంలో పెడతా ఉన్నారు। దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం। విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని చెప్పి, ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఇవాళ విశాఖలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారంతో కూడా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది। అందుకే మనకు సరైనటువంటి కేటాయింపు లేవు। ఇవాళ ప్రధానంగా తెలంగాణకు 0, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు। ఇవాళ బడ్జెట్లో ఏమాత్రం కేటాయింపులు జరగలేదు। ఇవాళ బీహార్ మాత్రం అంతా కూడా పెద్ద కుర్చీ వేశారు। బీహార్ ప్రభుత్వానికి భయపడతా ఉంది నరేంద్ర మోడీ। అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇవాళ మనమంతా కూడా అధోగతి పాలవుతా ఉన్నాం। కేటాయింపుల్లో నీటి కేటాయింపు